నేనే చేసుకున్నాడు అవుతాండే మంచిగా బయటికి పోయింది బొమ్మ. ఈ కుండలకు రంగులన్నీ ఎత్తే ఇంకా శిల్కగడి పోయి పత్తన్న కలుసుకుందరు కదా. సాయంత్రం అయితే కుండలు తీసుకోవడానికి వస్తారు పెళ్ళోళ్ళు. అటు అది చేయదు ఇటు ఇది చేయదు. దున్నపోతాక తిన అయితే మంచిగా బర్రె వలసినట్టు దేనికి వచ్చినట్టు దేనికి అక్కర్రాదు. ఏం బతుక ఏమో బతుకు పాడుగాను మంచిగా చేసి పెట్టాలి తిని పెడుతుంది దున్నపోతుంది. ఈ రంగులు ఎప్పుడు వేయాలి, పత్తి కాడికి ఎప్పుడు పోవాలి, ఎప్పుడు కలవాలి, ఎప్పుడు ఇంట్లో పని చేసుకోవాలి, ఎప్పుడు తిండి తినాలి. నేను ఏంది నాకు ఈ ఆరాటం? నాకే ఉన్నది ఆరాటం. నేను ఒక ఎన్నిసార్లు చెప్పినా అర్థమే కాదు అర్థం కాదు. వేస్ట్. ఎందుకు చేసుకున్నావు ఈయన ఎందుకు చేసుకున్నావు అది ఎందుకు వచ్చిందో నాకు అత్త లెక్క. ఉండి పాడైనా మాగా నా బతుక్కు పండుగ ఎరకనా అప్ప అబ్బా ఎరకనా. ఇక మళ్ళా స్టార్ట్ చేసినా దుర్గమ్మ కొలుపు బయటికి వేస్తా. దుర్గమ్మ కొలుపు లెక్కనే అనిపిస్తుంది నీకు. అవును ఇయ్యాల ఏంది కొత్తగా పోతానా అని చెప్తాను. ఏంది కథ ఏవేలో పెడతాను? ఏం లేదే ఇయ్యాలనగా శిల్కమ్మకన పోయేది ఉన్నదా? మళ్ళీ ఆడనొత్తాంది ఈడనొత్తాంది అని ములుక్కుంటా పంటవా? అదే పనిగా మరి మాకు పని అన్నప్పుడల్లా శాత కాదు. కాళ్ళు నొత్తాయి, చేతులు నొత్తాయి, కడుపు నొత్తాయి. మొత్తం మైసమ్మ మీద వాళ్ళట్టే చేస్తా కదా. గవర్నకి ఇప్పుడు ఎందుకు కానీ నువ్వు టక్కున పని కంప్లీట్ చేసుకుని అవ్వని తీసుకొని పో శిల్క కాడికి. నేను మందు బత్తాలు పట్టుకొని వస్తా. మళ్ళీ అసలు సుక్కువాడు ఉంటాడో బంద్ చేస్తాడో షాపు. కడుపు తీర్చుకుంటే కాలర్ పడుతుంది అన్నట్టు ముచ్చట స్టార్ట్ చేసుకుంటూనే తప్పించుకుంటాడు గుడుగుంగ లెక్క. వినబడతాందా? వినబడతాంది మాగా. తీసుకొని పోతా మీ వయ్యారమ్మను. వచ్చిందండి వయ్యారి. అక్క అక్క మీ అత్తున్నదా? ఎందుకు? ఒకసారి పిలువవా? పనున్నది కొంచెం పిలువు. ఏం పనో మా అత్తతో నీకు? మాకు లక్ష ఉంటాయి నీకెందుకు అక్క? పిలువ ఒకసారి. సంబంధం లేని వయసు వాళ్ళతో బాగానే దోస్తాను చేస్తాను కదా మా అత్త. అవును కానీ మా అత్తతో ఏం పనుందో చెప్పు. ఏం లేదక్క, ఏదో పెళ్ళొచ్చిందంట కదా, ఐరన్లు రాయాలి అని పొద్దున్నే ఫోన్ చేసి చెప్పింది. 100 రూపాయలు ఇస్తా అన్నది తెలుసా, అందుకే వచ్చిన. ఐరోళ్ళు అమ్ముతేనే 500 రావు, దీనిలో నుంచి నీకు 100 రూపాయలు కూలి ఇస్తా అన్న మా అత్త. దొరసాని కథలు బాగానే ఇస్తాను మా అత్త. అయినా ఏమత్తి బుజ్జి పోనువు 2 షిప్పలు ఎత్తే అయిపోతుంది. మొత్తం వేసుకున్నా అంత అయిపోయింది. నీ అవసరం ఏం లేదు పో. ఏంది అన్ని కుండలకి నువ్వే రంగులేసినావా? ఏహే అగో నీ వెనక గరగబుడ్డి ఖాళీగానే ఉండే. అయినా ఈ కుండలకి వేసినట్టు ఆ చిన్న కుండకి నీకు ఏరాదని నాకు తెలుసు కానీ నేను ఎత్తలే. ఇక 100 రూపాయలు ఇవ్వనక్కర్లేదు కానీ 50 రూపాయలు ఇద్దువు. ఏందే నాకు గరగబుడ్డికి రంగులేయరాదా? ఇంకా నా గురించి తెలియదే నీకు. అయినా 50 రూపాయలు అంటున్నావు కదా, వేసిపో. నాకు కూడా బొచ్చడి పని ఉన్నది అక్కడ. పత్తి కలువ పోవాలి, అదంతా అట్టనే ఉన్నది. ఓ అత్త సింగనమ్మ దా పత్తి కలువ పోదాం. పోయేటప్పుడు తాళం వేసిపో. సామాన్లు అన్నీ జాగ్రత్త. సరే అక్క, గాడిపోయి లేచొచ్చినావా? నువ్వు పోకపోతే చెప్పు, నేను పోయి వేసి ఒసుగు పైసలు తీసుకుంటా. 100-200 వస్తాయి మంచిగా. నీ బాబు వరుకున వాడేతు. ఇటు రంగుల పైసలు కావాలి, అటు ఒసుగు పైసలు కావాలి నీకు. ఇంకా 4 రోజులు అయితే నేనే కుండలు పెడతా అన్నట్టున్నావుగా. నకరాలు చేయకు నా అక్కర. నువ్వు తాళం వేసిపోయేటప్పుడు. ఓ అత్త నువ్వు దా. మాగేస్తా కానీ పో. ఉత్తగానే అనుకుంటాను. 50 రూపాయలకి ఐరన్ రాయడానికి వస్తానంటే ఉత్తగా అనుకుంటానవా? తొందర నేర్చుకుంటా, కుండల దుకాణం పెడతా, అన్ని పెళ్ళిళ్ళకు నేనే రాస్తా ఐరన్లు. అప్పుడు చెప్తా నీ సంగతి. ఈ ఐరన్ల వసూలు పైసలు కూడా నేనే తీసుకుంటా మంచిగా. అబ్బో దీళ్ళంతా బురదే పాడింది కదా, ఎట్లా దిగుదామే? దిగకుంటే ఏం చేస్తావు మరి? ఇంట్లో పోయి సాపేసుకోమంటావా? సాపుగా మీరు సంపాదించేటి అన్ని ఎవరు పెడతారే? నాకు ఇస్తారా ఏమన్నా? పెట్టకపోతే ఇంట్లో కూర్చుంటే తింటలేవా పంటలేవా?
ఏయ్ మాటలు మంచిగా రాని అమ్మా. నేను మంచిగా మాట్లాడతానా, నువ్వు మంచిగా మాట్లాడు. మంచిగా తినుకుంటే బలుచుడు కాదు, ఇంత పని చేసుకుని నేర్చుకోజరా. నోరు ఒత్తుతా అర్థమైతుందా? ఒత్తుడు పక్క పెట్టు, సగం అన్నాడు కలుతూ. ఏదో నా కొడుకు రమ్మన్నాడు నచ్చిన కానీ లేకపోతే గీపానా? అబ్బో నువ్వు మొత్తం అలా మిద్దళ్ళ మెడళ్ళ పెరుగుతీవా నువ్వు? గింత బతికి తాయనికి లేక పత్తి కలవచ్చుడు ఎందురా మనం. అందుకే రా మనూళ్ళ తీసుకురాలే, నేను పక్కూరికి తీసుకొచ్చిన. మన ఊళ్ళో దారికం లెక్క ఉండేది, మనం పక్కూలో తీసుకొచ్చాడు చూడరా. అరే నువ్వు నీ ఊళ్ళో కలుతానవారా? పక్కూళ్ళనే కలిసేది. అంతే కదా, మరి పైసలు ఇస్తారంటావా? పైసలు ఇవ్వకపోతే ఆ పచ్చని మొత్తం మీకు పారా. కానీ ఎట్లయితే గట్ల కలిసి లెక్కరా. ఏ ఇలా నా చుట్టపలారా నాకేమరకా గట్ల అంటావు తీసుకొచ్చి నువ్వేనా ఇక్కడ పత్తిడ కలుతాలు. ఏయ్ పోర్గిరి అంటాడవేంద్రా? నువ్వు అమ్మాయి కాబట్టి పోరాని విషయ, నువ్వు అమ్మాయి కాదని చెప్పు, నీకు పోరాని విలువ. ఆహా సరేరా బాడుకో అగో బాడుగా అంటూ నువ్వు అబ్బాయివి కాబట్టి బాడుకో అంటానా, కాదా చెప్పు, నేను అనను. ఫోటో దిగుతావు. పోతే నీకేంద్రా దా ఇద్దరు వాళ్ళకి వచ్చి ఫోన్ చేసి నువ్వు చేయబట్టినాడు. దొంగ సచ్చిరోడా, పంది మొక్కపోడా, పెళ్లి కాక ముందు సత్తవురా నువ్వు. ఏంది పెళ్లి కాక ముందు తత్తనా? నీ అక్క నీ మెల్ల తాళి కడితే ఎట్లా తత్తన చూస్తా. ఆగో ఊ అంటే మీదకి వస్తాడు. పోతే నీకేంద్రా ఇంకేవలే నువ్వు కైకిలి పిలిచిన వాళ్ళే కావచ్చు. ఎందుకు చెప్తానో నాకు తెలియదా? అబ్బో ఓ తిప్పుకుంటా చెప్తానవేందో. రాలి గింతలేట అత్తే ఎప్పుడు చెప్పరండి మీకు? ఆడిపోయి కడుపర్రి. ఈ రోజు 13 వేల చెప్తాను నేను, లేదా పైసలు కట్టి చెప్తాను నేను. పాడు మరి నీ అవ్వ పత్తికాల రమ్మని కుక్కలే కుడతాను. గవలడేమో కైకిలి పిలిచినావు అక్కడ కలవమని చెప్తారు, నువ్వు ఇక్కడ కలుతావు. వాళ్ళు కలుతారా ముచ్చట పెడితే ఎట్లా వెళ్తుంది? ఎంతమందిని పిలిచినా అని కూడా చెప్తలేవు. చెవులో జోరీగా లెక్క ఎందుకు కొడతాను? చక్క పనికి వచ్చిందని పని చేసుకొని పోయి పండగ. నీ అవ గండం పాడగాను ఏడ దాపరించినా నువ్వు మాకు. చక్క నా పని నేను చేసుకుంటా, నీ పని నువ్వు చేసుకో. నేను అప్పంచెల్లి చెప్పేది గదే, మరి నీ పని నువ్వు చేసుకో. మరి ఓ మందలిచ్చుకుంటా మాట్లాడుకుంటా మళ్ళీ ఏందో చెప్తా తీసుకో. ఏదో పెద్దదాన్ని కదా ఒక ముచ్చట చెప్తా అంటే ఎందుకు ఇటది? పెద్దది పలిగిపోయింది ఇక. ఏ అమ్మ చక్క ఇంటికి వీక్తా మరి చెప్తానా. ఏ పీకు హలో హలో ఏడున్నారా? చెప్పురా. ఏం చెప్తాను ఏడవేను ఇంకా మర్చిపోలే దాన్ని. దాన్ని మర్చిపోవడం అయితే లేదు, దానివల్ల రోజు దాగుడు అవుతుంది. దాన్ని మర్చిపోదాం అంటే మర్చిపోతలేను, రోజు అదే గుర్తొస్తాను. ఎట్లనో ఏమో ఏం చేయాలో అర్థమైతే లేదు. తాగి పైసలు అన్నీ కొట్టాను, అల్ల మా పైసలు అన్నీ కొడతాను రోజు పట్టుకొచ్చి. ఓ పతికాలు వచ్చిన దాన్ని మర్చిపోదామని పనికి. సరే సరే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. ఎవలి బుజ్జి గిడ కూసున్నది? ఓ నీ ఈరుగాని బిడ్డనా? పని పంపిస్తా అన్నాడు. ఆ బుజ్జి చెప్పవా వచ్చిన గిడ కూసున్నవేంది? తానలే కదులే. నేను రాను. రావా? బురదున్నది. ఉరుదున్నదా? మరి బెడ్ వేపియేనా? మంచి ఇట్లా బోలొక్కలు వండుకొని కలదు ఇట్టిట్ట. నేను రాను. నీ పొల్లకున పడుతున్నా. నేను రాను. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. పోరుకుని పడ్డావరా అన్నాడంటాను. మీ అయ్య పంపించుండు రే. రావా? రాను. పైసలు దొప్పుకోవడానికి అయితే బాగా వస్తుంది నీకు, కానీ పని చేయడానికి శాత నీకు. అంటే తిక్క పోరునట్టే ఉన్నది కదా. నేను రాను. మరి ఏం చేస్తావు మరి? నేను ఇక్కడనే కూర్చుంటా. మరి పనికి ఎందుకు వచ్చినట్టు మీ అయ్యకు చెప్పి? నేను రాను, మా అయ్యకు నేను చెప్పుకుంటా పో. జట పొరగాళ్ళందరూ నాకే దొరుకుతారు. ఇప్పుడు ఉర్రంగా 1000 రూపాయలు కట్టేయాలి వీళ్ళందరికి. ఇదేం చేస్తాను? ఎవరు? నేను నిన్న ఉంటా, నువ్వెవరు?
నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? మళ్ళీ పట్టినావు ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు. ఎవరిని పట్టడైంది మూతి వాళ్ళకు తినేది నన్ను మోసం చేసింది కాకుండా మళ్ళీ పట్టినావు. అసలు ఎవడ్రా నువ్వు ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. 5 లక్షలు వచ్చినాయి నీకు ఖర్చు అయినాయి. 5 లక్షలు ఏంది? ఇందులో నాతో ఏం తిరిగి నా మాట్లాడతావు దగ్గర నువ్వు? ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పటికి నీ ఈఎంఐ నీకు కడతానా? అవన్నీ తెలియదు, నీ దవడ అలవడతావు నువ్వు ఫస్ట్ నుంచి పో. నీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఈఎంఐ టీవీ ఈఎంఐ నేనే కడతాను. ఇప్పటికి కట్ అవుతాను. ఎవరి ఫ్రిడ్జ్? ఏం మాట్లాడుతున్నావు? నా జీతమే ఆగం చేసింది కాక ఇంకెంత మంది జీతం ఆగం చేస్తావే. ఏం ఆగం చేసినా నిన్ను ఏమో మొత్తుకుంటానా ఊకే. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. ఓ పోరగాళ్ళు ఏందుల్లా మీ నల్లి? ఆ పోరి ఏం పుట్టినా నీకు వచ్చిన వాళ్ళందరూ నల్లు పెట్టుకుంటాను. నేను కాదు, ఇగో ఈ నలముకు కూడా నాతో నొల్లు పెట్టుకుంటాడు. ఓ పోడా ఏం పుట్టిందిరా నీకు? నీ షెల్లాస్ ఉంటుంది అంతా నల్లు పెట్టుకుంటాను. ఓ అవ్వా ఇది నాకు చెల్ల కాదే నా పుల్ల. పొల్లనా? పొల్లైతే గీడి కచ్చి నల్లు పెట్టుకుంటారేంది? ఏమో మా షేనంత ఆగం చేస్తారు. ఓ ఆంటీ, ఆయన నువ్వు పొల్ల అంటే నువ్వు కూడా పొల్ల అంటాను. నేను నీకు చెప్పినా ఆయన పొల్లనని? ఆడో అవులగాడు నాకు తెలియదు. నేను అవులగానే నేను అవులగానే నిన్ను నమ్మి నన్ను మోసం చేసినావు కదా. ఇంత మాట అన్నావు ఇప్పుడు అవులగానే నేను. అరే ఊకే అట్లనే అంటాను. ఏం నువ్వు అసలు ఎవరు నువ్వు? ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల స్టూడెంట్స్ మీరు. ఏంది లొల్లి? వర్షం పడ్డట్టుంటే పని చేసుకోని ఇక మమ్మల్ని. ఓ అత్తమ్మ చిన్నవది అత్తమ్మ బేకర్ ఏంది చదువుతావు? ముచ్చట్టు పెడతావు. అరే పోరాళ్ళు ప్రేమించుకుంటారట. పంచాయతీ చెప్తే నాగరాదే ఏమో. ఆహా, నీ కొడుకు మందిలలో వచ్చినప్పుడు పంచాయతీ చెప్పలేదు కానీ ఈడుండి వీళ్ళకి పంచాయతీ చెప్తావు నువ్వు. నువ్వు ఆవిడకి ఎదురు ఆ చెప్పురు మీరు చెప్పురు ఏది? ఆ చెప్పుర్రి, పంచాయతీ చెప్పుర్రి. చెప్పమంటే ఏం చెప్పాలి నా బాధ? 3 ఏళ్ల కొద్ది తిప్పుకున్నాను నన్ను. వాళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్ కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా, ఏసీ కొన్నా, ఆఖరి టీవీ కొన్నా. ఇవన్నీ ఈఎంఐలు ఎట్లా కట్టాలి నేను? వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఇవన్నీ తీసుకుపోయి దాని ఇంట్లో పెట్టినా నాకు బ్రేకప్ చెప్పింది. ఇంకో అని బట్టి నేను ఏం చెప్తాను కొట్టాలి? అన్ని కొనిచ్చినానంటాను. మరి గియన్ని పైసలు నీ దగ్గర ఎక్కడిరా పోడా? నా దగ్గర పైసలు ఎక్కడి? మా క్రెడిట్ కార్డులకి వెళ్ళి వాడిని అన్ని కొనిచ్చిన. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఈ విషయం మా అయ్యకి తెలితే ముడ్డు మించితే అంత రూపాయలు పండి అనుకోని. నాన్నకు ప్రేమతో ఓ బాగా చెప్తాను. అది కొనిచ్చినా ఇది కొనిచ్చినా అని. ఏం తీసుకోండి అన్ని కొనిచ్చినావా నాకు? పోరి ఏమిచ్చినవే? మొత్తం నువ్వన్నా పడిసిపోరివా? వయసు మీద ఉన్న పొలాలు ఏమి ఇచ్చి పుచ్చుకుంటారో తెలియదా నీకు? నాకేం తెలియదు. నీ గాడి నుంచి గీడి కత్తిని మంచి అడిగినప్పుడల్లా ముద్దిచ్చేది. అయినా మా ముచ్చట్లు మీకెందుకు? ముద్దిచ్చినావా? ఎప్పుడు ఇచ్చినావు? ఇప్పుడు ఈ వీళ్ళ ముందు మంది ముందు ఇచ్చేదారా కర్రమ్మకపోడా? సరే అటు బయటికి పోందా. ఏం మాట్లాడతాను కర్రమ్మకపోడా? నన్ను కొడతావని నన్ను నా శల్కలు ఏం చేస్తాడుగా? పోనీ కొట్టి చంపుతానమేంది? మన నాకు ప్రాబ్లం అయితే నువ్వు ఇంటి బయట చూసుకోపోయావుంటే పొన్నా పోరన కింద మీద ఎత్తాడు. పోరనుకుని పడితే పారు మీడి మొక్కలు మరి నడు మీ దగ్గర నడు ఇట్లా. ఓసిని ఈ కాలం పోరాలు ఎందుకు గిట్ల తయారు? నీ కాలం లెక్క ఉంటుంది అనుకుంటున్నావా అత్త? మీరు చెప్పినట్టు 10 సార్లు వెళ్ళినాం. పని అంతా అయిపోయింది. మా పైసలు మా ముఖం పడేసినాం అనుకో నువ్వు వెళ్ళిపోతావు. పైసలు ఎక్కడి? ఏంటిది పని చేసుకో పైసలు ఇవ్వవా? పైన ఎక్కడిది పైసలు? అసలు మీ ఇద్దరు ఎవరు? అవి కలవాలదా? ఏంటిది కలిసినావు? ఎవరిని కలిసినావు నువ్వు? అవి చేయని కలవాలి మొత్తం. మీరు ఎవరో నాకు తెలియదు. పోరి ఓ పోరి గట్లంటే ఏంది? గాళ్ళ పైసలు తింటే మనకు పాపం తగులుతుంది. ఓ 100 రూపాయలు ఇచ్చాయి. ఏంది 100 రూపాయలు ఇస్తావా? ఇవాళ రేపు 100 రూపాయలు పెడితే కేఫ్ లైట్ బీరే అత్తలేదు. నువ్వు 100 రూపాయలు ఇస్తావా? షేర్ 500 లేకుంటే మీ ఇద్దరు సంగతి అత్త కూడా సంగతి పోలీస్ స్టేషన్ కేసు పెట్టా. ఏం మీకు రానియాలా మీకు పైసలు? ఏం మీకున్నావా? మీ మొగాళ్ళ అక్కడ నుంచి ఇక్కడ దాకా 10 సార్లు కలిసి వచ్చినావు. ఓ ఇంకా నయ్యా ఇంకేమైనా కలిసి వచ్చినా అని చెప్పలేదు. పో, కేసు పెట్టుకో. చిట్టు అయిపోతుందా? మర్యాద కేసు పెట్టాక సంగతి మీ సంగతి. పెట్టుకోవే. ఏం మాట్లాడతారు? నాకు కనుక పైసలు అయిపోయింది అనుకో మీ అత్త గోడల మీద చేతబడి చేస్తా. ఏంది చేతబడి చేస్తావా? పాపం అని 100 రూపాయలు ఇవ్వాలంటే ముండ కొడుక మా మీద చేతబడి చేస్తావా? అందుకో ఇవ్వండి.